హలో ఆల్ ఇప్పుడు నేనైతే ఆర్టీసీ బస్సులో మొదలైన ప్రేమ కథ పార్ట్ 3 అయితే చెప్పబోతున్నాను. పార్ట్ 1, పార్ట్ 2 చూడని వాళ్ళు అవి రెండు చూసేసి పార్ట్ 3 కూడా వినండి. ఇప్పుడు అదంతా కాదు, అదే మీరు అంటే నాకు ఇష్టం. ఇప్పుడు కూడా మీ పేరు కూడా నాకు చెప్పకండి. మళ్ళీ మీ నేమ్ తెలుసుకొని మళ్ళీ మీ నేమ్ ఎక్కడ కనిపించినా నాకు మళ్ళీ మీరే గుర్తుకు రావడం ఇలాంటివన్నీ నాకు వద్దు. జస్ట్ ఇది నా ఇన్‌స్టా ఐడీ. మీకు నేనంటే ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా, నా ప్రపోజల్ ఏమాత్రం నీకు నచ్చినా సరే నాకు మెసేజ్ చేయండి. తను ఉండి, హలో, నువ్వు మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, నా నుంచి నీకు మెసేజ్ రాదు. అయినా నువ్వు అన్నావు కదా, నేను ఏమో ఆకాశం నువ్వు ఏమో నేల అని. ఈ రెండు ఎప్పటికీ కలవవు, గుర్తుపెట్టుకో చాలు. నేను ఉండి, ఆ రెండు ఎందుకు కలవు అండి? మీకు తెలుసో లేదో ఆ మేఘం చినుకై ఈ నేల దగ్గరికి చేరుతుంది అని. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ నన్ను ఇంతసేపు మీతో మాట్లాడించినందుకు బాయ్ అంటే తను ఉండి బాయ్ అని అనింది. ఇలా తనకి నా ప్రేమ విషయం చెప్పిన. ఇంకా రోజు తన వెళ్ళే బస్సుకే నేను కూడా వెళ్ళేవాణ్ణి. కానీ మళ్ళీ తనని చూడాలి అంటే భయం వేసింది. సో వెళ్ళలేదు. ఇంకా తన దగ్గర నుండి ఎప్పుడు రెస్పాండ్ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నా. అలా 1 వీక్, 2 వీక్, 3 వీక్ గడిచిపోయినవి. నేను ఏమో నాకు తెలియకుండానే డిప్రెషన్ వెళ్ళిపోతున్నా. ఇంకా డిప్రెషన్ అండ్ కోపంలో నా ఫోన్ని పగలగొట్టుకున్నా. మరి ఆ ఫోన్ పగిలిపోయింది కదా, ఆ ఫోన్ రిపేర్ అయిందా లేదా, ఇతను డిప్రెషన్లోకి వెళ్ళాడా, ఆ అమ్మాయి దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందా లేదా, ఇదంతా పార్ట్ 4లో అయితే తెలుసుకుందాము. నేను చేసిన వంకాయ పచ్చడి రెసిపీ చాలా చాలా యమ్మీగా ఉంది. ఈ స్టోరీ వినుకుంటూ ఆ రెసిపీ ట్రై చేయండి. ఉంటాను.